2020 నాటి క్యాపిటల్ హిల్ దాడి ఘటన ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య విభేదాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన అనేక వివాదాలను మూటగట్టుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇందుకు సంబంధించి తన మనసులోని మాటలను బయట పెడుతున్నారు. అంతిమంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. కాగా తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ తోనూ ట్రంప్ మహాశయుడికి విభేదాలు తలెత్తాయి. క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష పెట్టే అంశంపై అటు ట్రంప్ ఇటు వాన్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కాగా అధ్యక్షుడిగా తనకున్న విస్తృత అధికారాలను ఉపయోగించి కేసుల నుంచి విముక్తి కలిగిస్తానని క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ మాత్రం ఈ విషయంలో ట్రంప్ తో విభేదిస్తున్నాడు. నిందితులకు ఎటువంటి క్షమాభిక్ష ఇవ్వకూడదని వాన్స్ వాదన. అసలు క్యాపిటల్ హిల్ ఘటన ఏమిటో ఓసారి చూద్దాం. 2020 జనవరి 6వ తేదీన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనం వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. అంతేకాదు ఆ తర్వాత సదరు భవనంలోకి చొరబడి అరాచకం సృష్టించారు. ఈ ఘటనలో 100 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో దాదాపు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆధునిక అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు.